హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి చాలా సింపుల్‌గా చేసుకునే రవ కేక్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా, చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఈ సింపుల్‌గా చేసుకునే రవ కేకు ఏ ప్రాసెస్‌లో చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. మీకు డైరెక్ట్‌గా ఉప్మా రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒకసారి మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసుకున్నాక ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ముప్పావు కప్పు వరకు పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక కలుపుకుని కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు బెల్లం కరగడానికి టైం పడుతుంది అనుకుంటే బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పాలన్నీ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత తీసుకుని మరోసారి కేక్ బ్యాటర్‌ని కలుపుకోవాలి. పిండి అనేది ఇలా నానబెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను మెజరింగ్ స్పూన్ తీసుకున్నానండి. మీరు లేకపోతే నార్మల్ స్పూన్‌తో అయినా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్నాక బేకింగ్ పౌడర్ కలిసేంత వరకు కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి పావు కప్పు వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక ఇది ఆయిల్ కూడా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక కేక్ ట్రే తీసుకుని అందులోకి బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్నాక ఆ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలండి. కేక్ బ్యాటర్‌ని ఒకసారి ట్యాప్ చేసి ఆ పైన కొంచెం గార్నిష్ కోసం కొంచెం కట్ చేసుకున్న బాదం అలాగే పిస్తా వేసుకోవాలండి. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టాండ్ పెట్టుకుని దానిపైన కేక్ ట్రేని పెట్టుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక 30-45 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మీకు కేక్ సరిగ్గా ఉడకకపోతే మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ సరిగ్గా ఉడికిందో లేదో చూసుకోవడం కోసం ఒక నైఫ్ తీసుకుని చెక్ చేసుకుంటే చాక్ అనేది కేక్ ఏమి అంటుకోకుండా వస్తే కరెక్ట్‌గా ఉడికినట్లేనండి. ఇప్పుడు కేక్ గిన్నెని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత కేక్ గిన్నె నుంచి కేక్‌ని సెపరేట్ చేసుకోవడమేనండి. ఎప్పుడు చేసుకున్న కేక్స్‌లోనూ పంచదార వేసుకుని చేసుకుంటూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఇలా డిఫరెంట్‌గా బెల్లం వేసుకుని ట్రై చేయండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా వస్తుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.